సార్, ప్రవీణ్ పగడాల అనేటువంటి పాస్టర్ది ఒక హత్య జరిగిందా, యాక్సిడెంట్ జరిగిందా అనేటువంటి ఒక డిఫరెన్సియేషన్ అయితే జరుగుతోంది. రాజమండ్రి వద్ద అక్కడ జరిగింది అది. ఆయన ఉండేది హైదరాబాద్లో, రకరకాల టీవీ డిబేట్లు అది పాల్గొంటూ అందరికీ సుపరిచితులు ఆయన. అంటే అటువంటి వ్యక్తిని చంపే అవసరం ఎవరికి ఉంటుంది, అసలు ఏం జరిగి ఉంటుంది అందులో అనేటువంటి విషయంపై చాలా ఊహాగానాలు, కథనాలు పుట్టుకొస్తున్నాయి. యాక్చువల్గా జరిగింది ఏమిటనుకోండి? యాక్చువల్గా అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది, అతను చనిపోయాడు అనే వార్త బయటకు వచ్చిందండి. అవును. బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ సమాజం దీని మీద రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి అతనిది హత్య కావచ్చేమో అనేటువంటి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. దానికి కొంత పునాది ఉంది. ఆ పునాది ఏంటంటే, ఈ మధ్య కాలంలో తరచూ మైనారిటీ మతాల మీద హిందుత్వ నుంచి రకరకాల పద్ధతుల్లో గ్రాంటెడ్గా దాడులు చేయటం అనేది జరుగుతోంది. అవునండి. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవ సభలలో వ్యవహరిస్తున్న తీరు మీద రెడిక్యూల్గా మాట్లాడటము, అలాగే పాస్టర్లు మాట్లాడేటువంటి తీరు మీద రెడిక్యూల్గా మాట్లాడటం అనేది చాలామంది చేస్తున్నారు. అపహాస్యం చేస్తూ మాట్లాడటం అనేది. ఈ రెడిక్యూల్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కొంచెం అగ్రెసివ్గా చాలా విపరీతమైనటువంటి వ్యంగ్యాన్ని జోడించి మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతున్నటువంటి ధోరణి చాలామంది క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయటం జరుగుతోంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో చాలామంది ఆ మత ప్రచారకులు ఉన్నారు. ఉన్న టైంలో ఈ ప్రవీణ్ పగడాల కొంత నోరు విప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇతను టార్గెట్ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడో, ఇతన్ని వాళ్ళు ఎదుర్కోవాలి అని రకరకాలుగా డిబేట్లో వాటిలో కూర్చోబెట్టి చాలామంది, అంటే హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి చాలామంది ప్రవచనకారులు ఇతనితో ఘర్షణకి రావడం జరిగింది. చాలా టీవీ ఛానల్స్లో ఆయన కూర్చుని వాళ్ళతో గొడవ పట్టడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడటం మాత్రమే కాదు, కొన్ని క్రైస్తవ ఛానల్స్లో ఆయన కూర్చుని కంపారిటివ్, అంటే ఇంతకు ముందు వరకు ఏ మతానికి సంబంధించి వారు ఆ మతంలో ఏముందో ఆ ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం మాత్రమే చేసేవారు. ఈ ఘర్షణాత్మక వైఖరి వచ్చిన తర్వాత పక్క మతాలను విమర్శించడం అనే ప్రోగ్రామ్ ఎజెండాలోకి వచ్చేసింది అందరికీ. వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్రైస్తవ ఛానల్స్లో ఇంతకుముందు క్రైస్తవం గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కంపారిటివ్ స్టడీలోకి వచ్చేసి నేరుగా హిందూ మతంలో ఏముంది, వాళ్ళతో మనకున్న ఘర్షణ ఏంటనేది మాట్లాడేస్తున్నారు ఇక్కడ ఓపెన్గా. ఈ ఓపెన్ డిబేట్స్లో బయట లోపల విపరీతంగా మాట్లాడిన వాడు ఇతను వీడియోస్ విపరీతంగా యూట్యూబ్లో పంపిణీ అయినాయి. పంపిణీ అవడంతో పాటు వాళ్ళు షేర్ చేసుకున్నారు విపరీతంగా. షేర్లు అంత స్థాయిలో ఎందుకు షేర్లు అవుతున్నాయి అతను అంటే, వాళ్ళందరిలోనూ ఈ చిరాకు పోగుపడిపోయి ఉంది. ఎవడు మాట్లాడినా వాడిని భుజాన్ని వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంత వాతావరణం ఎవరు క్రియేట్ చేశారంటే వీళ్ళే క్రియేట్ చేశారు హిందుత్వ నుంచి. వీళ్ళు ఓపెన్ చేశారు దాన్ని. ఆ యుద్ధాన్ని ఓపెన్ చేసింది వీళ్ళే. ఈ రాధా మనోహర్ దాస్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, హిందువులే అంటారు ఖచ్చితంగా. హిందువులే. ఎందుకు సార్ మిగతా మతాల వాళ్ళు కూడా వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ నమ్మకాలకు సంబంధించి కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తూ మాట్లాడుతున్నారు హిందుత్వాన్ని కూడా. మరి మీరు ఎలా అంటారు? అంటే ఏ దేశంలోనైనా మెజారిటీ మతం మాట్లాడటం మొదలుపెట్టాకే మైనారిటీల గొంతులు వేస్తుందండి. ఓకే. అంటే ఆది వాళ్ళే అంటారు. ఆది వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి కొన్ని వేల మంది వెడుతూ ఉంటారు, లక్షల మంది దైవ దర్శనానికి. రోజుకు 1,00,000 మంది వెళ్ళారు అనుకుందాం. ఆ 1,00,000 మందిలో 90% మందికి తమ మతంలో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది తప్ప పక్క మతాలని తిడదామనేటువంటి కోరిక ఉండదు. అంతే కదా, ఉండకూడదు కూడా. ఇది ఆ 10%ని 90%కి మార్చడం అనేది ఒక ప్రోగ్రామ్గా కొంతమంది కొన్ని శక్తులు పనిగట్టుకుని చేస్తున్నాయి. ఓకే. వాళ్ళని తమ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి మన మతం ప్రమాదంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాన్షియస్గా ఉండండి అని చెప్పాలి. అంటే ఇది హత్య అంటారా, యాక్సిడెంట్ అంటారా? ఎవరు చెప్తున్నా నేను. అంటే అసలు ఈ గొడవ జరగటానికి, అనుమానం రావడానికి ప్రాతిపదిక ఏంటనే చెప్పండి. ఈ మెజారిటీ మతం తన మతం వాళ్ళని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవటానికి, తన పొలిటికల్ ప్రోగ్రాంలో వాళ్ళందరూ కూడా తనతో పార్టిసిపేట్ చేయటానికి, వాళ్ళని మన మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి. ఎక్కడి నుంచి ప్రమాదం ఉంది మన మతానికంటే మైనారిటీల నుంచి ప్రమాదం ఉంది, ఇస్లాం నుంచి ప్రమాదం ఉంది, క్రిస్టియానిటీ నుంచి ప్రమాదం ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు నిరంతరంగా.
నెమ్మదిగా వీళ్ళ బుర్రల్లోకి అది ఎక్కేసింది. ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 90% పైన వారి మతంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నమే తప్ప పక్క మతాలను విమర్శించాలనే కోరిక లేనివాడు. ఆ 90% తగ్గుతూ వస్తోంది. ఈ తగ్గుతున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి కొంతమంది పనిగట్టుకుని క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు ఉపన్యాసాలు ఇవన్నీ రికార్డులు దగ్గర పెట్టుకొని వాటిని ఎలా అటాక్ చేయొచ్చు అనే ప్రోగ్రాం. అంటే వాళ్ళు ఒక కాంటెక్స్ట్లో మాట్లాడతారు, ఆ కాంటెక్స్ట్ నుంచి ఆ మాటను విడదీసి వక్రీకరించి ఓడించడం అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు రంగంలోకి దిగారు. ఎప్పుడైతే వీళ్ళు రంగంలోకి దిగారో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో చాలా కాలం మౌనంగానే ఉన్నారు. ఈ మౌనంగా ఉన్న సమయంలో ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకుని మాట్లాడాలని ఇలాంటి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఓన్ చేసేసుకున్నారు. ఓన్ చేసేసుకుని అతను వీడియో పెడితే లక్షల్లో వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఇది అతని మీద వీళ్ళ దృష్టి పెరగడానికి కారణమైంది. ఈ ఘర్షణ వాతావరణం జరుగుతున్న సందర్భంలో అతను చనిపోయాడు. ఈ చనిపోయింది యాక్సిడెంట్, అది యాక్సిడెంట్లో చనిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇది ఈ యాక్సిడెంట్ డిజైన్డ్ అని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఎవరు చాలామంది పాస్టర్లు వీధిలోకి వచ్చి మాట్లాడారు. కేఏ పాల్ గారు కూడా మాట్లాడాడు. ఇది హత్య కాదా అని తేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పోలీసుల మీద ఉంది. అంతే కదా, అనుమానించడానికి తగ్గ గ్రౌండ్ అయితే ఉంది. ఇది యాక్సిడెంట్ కాదు, హత్యే అని చెప్పడానికి వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఇవి ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, గ్రౌండ్ ఉంది. అతన్ని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇంతకు ముందే ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం. ఈ క్రమంలో అతను చనిపోవటం, అది ఒక యాక్సిడెంట్ అవటం, ఆ గుద్దిన వాహనం ఏమిటి అనేది స్పష్టంగా లేకపోవడం, చాలా అనుమానాలు ఉన్నాయండి. వీటన్నిటి వలన అతన్ని చంపేసి ఉంటారు వాంటెడ్గానే. ఒకవేళ అది హత్య అయి ఉంటే ఆ హత్య వీళ్ళ వైపు నుంచి జరిగింది అని గనక ఏ మేరకు తెలిసినా దీని ప్రభావం చాలా దారుణంగా ఉండబోతోంది సమాజంలో. వాళ్ళ రియాక్షన్స్ ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. ఆ రియాక్షన్స్ అగ్రెసివ్గా ఉండే కొద్దీ యువతల వైపు నుంచి కూడా అటాక్స్ పెరుగుతాయి. అవునండి. ఇది కేవలం వాళ్ళ వరకే పరిమితం కాదు, అది సమాజంలో దీన్ని ఖండించే వాళ్ళు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అనే మాట్లాడే వాళ్ళ మీద కూడా దాడులు జరిగే ప్రమాదం ఉంది. అందుకని పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి మరణం వ్యవహారంలో ఏం జరిగింది అనేది పోలీసులు కాన్షియస్గా పట్టించుకుని దానిలో ఏ రకమైనటువంటి నిజాలున్నా కానీ ప్రపంచం ముందు పెట్టగలిగితే చాలా సీరియస్గానే దర్యాప్తు చేస్తున్నారు. సీరియస్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంత ఈజీగా దాన్ని వదిలేస్తే కుదరదు. సీరియస్గా చేయాలి. ఇప్పుడు ప్రపంచానికి ఇంకో సందేహం ఏంటంటే ఏపీలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు. కాబట్టి నిష్పక్షపాతంగా అక్కడ దర్యాప్తు జరుగుతుందా, పోలీసులు వాళ్ళు ఏమన్నా బుల్డోజ్ చేస్తారా, ఇలాంటి 100 అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళల్లో మానసిక స్థైర్యం అంటే వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నారు మైనారిటీలు. పర్టికులర్గా క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రిస్టియన్ కమ్యూనిటీలో ఈ అభద్రత అనేది పోగుపడుతోంది. వాళ్ళల్లో ఆ అభద్రతని తొలగించడానికి మీ దర్యాప్తు దోహదపడాలి. ఖచ్చితంగా అలా దోహదపడితే సమాజంలో ఉన్న ఒక రకమైనటువంటి ఇప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నారు ఈ సమూహాల మధ్య ఘర్షణాత్మక వైఖరి మొదలైపోయింది. ఓకే అండి. దీన్ని మీరు రెచ్చగొడతారా లేకపోతే దీనికి ముగింపు పలుకుతారా అనేది చూడాలి. ఓకే. ఏమాత్రం ఆ రిపోర్టు ప్రాపర్గా రాకపోయినా, లేకపోతే అది ఒక హత్య అని ప్రూవ్ అయ్యి దానికి ప్రాపర్గా వాళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి చర్యలు లేకపోయినా అట్నుంచి రియాక్షన్స్ చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. తమని తాము కాపాడుకోవటానికి వాళ్ళు ఇంకొంచెం టోన్ పెంచి మాట్లాడటం మాత్రమే కాదు, కార్యాచరణలోకి కూడా దిగే ఛాన్స్ ఉంది. దిగితే ఏమిటి పరిస్థితి, మీరు తట్టుకోగలిగినటువంటి ఇది అవసరమా సమాజానికి? ఏమైనా పర్టికులర్ సంస్థలు ఉన్నాయంటారా, లేకపోతే అసలు ఎవరు దీని వెనక? సంస్థలు అంటే ఇక్కడ ఓపెన్గా హిందుత్వ అనేటువంటి, అంటే హిందూ మతంలో ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది. 80 దశకం ప్రారంభం నుంచి జరుగుతున్న కార్యక్రమమే ఇది. అందులో భాగంగానే దాన్ని, ఆ ప్రోగ్రామ్ని ఓన్ చేసుకోవటం ద్వారా ఆ ఏరియాలో తమ ఉనికిని కాపాడుకుని బతికేద్దామని చూస్తున్నటువంటి
రాధా మనోహర్ దాస్ లాంటి చాలామంది వ్యక్తులు ఈ అగ్నికి ఆజ్యం పోస్తూ వచ్చారు. ఓకే అండి. వీళ్ళ ప్రభావ ఫలితమే, వీళ్ళ మాటల ప్రభావమే ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాశనం అంతా. ఓకే అండి. కాబట్టి ముందు ఆ ఏరియాలో అంటే ఇప్పుడు ఈయన చర్చలోకి రావడానికి ముందు వీళ్ళ మాటలు, వీళ్ళు రెచ్చగొట్టిన తీరు, వీళ్ళు వ్యవహరించిన తీరు ఇవన్నీ ఉన్నాయి. అవునండి, ఖచ్చితంగా. వీటన్నిటి మీద ఒక సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమీక్ష జరగకపోతే అంటే నిజానికి భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం కూడా ఈ దేశంలో మైనారిటీలను ఏదో చేసి వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి ప్రోగ్రాంలో లేరాళ్ళు. వాళ్ళు లొంగ తీసుకుని వీళ్ళని తమ కంట్రోల్లో పెట్టుకోవడం కోసం బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు అంతే. క్రిస్టియానిటీని కావచ్చు, ఇస్లాంని కావచ్చు, సిక్కుల్ని కావచ్చు, ఎవరినైనా సరే తమ కంట్రోల్లో ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంచెం అగ్రెసివ్గా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇది హత్యాకాండ దాకా వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. ఖచ్చితంగా. అందుకని ఇది అంత ఆషామాషిగా చూసే వ్యవహారం కాదు. వాళ్ళకి వచ్చిన అనుమానాలు నిరాధారమైనవి కాదు. కేఏ పాల్ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అవునండి, అవును. ఏదో మేరకు వాళ్ళకి కొంత సమాచారం ఉండే మాట్లాడుతున్నారు. సమాచారము, బలమైన అనుమానము, వీటిని తొలగించవలసినటువంటి అవసరం డిపార్ట్మెంట్కి ఉంది ఇప్పుడు. మరి ఏ మేరకు వాళ్ళు ఆ దర్యాప్తుని చేస్తారు, ఏ మేరకు వాస్తవాలకి ముసుగేయకుండా చెప్తారు అనేది చూడాలి. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది. చూద్దామండి.